ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్మెంట్ బీభత్సంగా పెరగబోతుంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. Don't have a 10-year plan. No one knows what the jobs are going to be in 10 years. Entry-level workers, new grads, they are dealing with what I call a sort of perfect storm. You have all the uncertainty in the macroeconomic environment, but you also have the beginnings of disruption from AI in entry-level work going after entry-level tasks. జాగ్రత్త పడటానికి మాత్రమే చెప్తున్నాను నేను. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా జాబ్స్ తినేస్తుంది. ఏ జాబ్స్ ఇప్పుడు కొత్తగా ఏజెంటిక్ ఏఐ అని వచ్చింది. మనము టెలిఫోన్లో కూర్చుని ఏదన్నా ఇదివరకు ఆన్సర్లు చెప్పేది మన కస్టమర్ సపోర్ట్ ఉండేది. కస్టమర్ సపోర్ట్ మనిషితో పనిలా కంప్యూటర్ చేసేస్తుంది. నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు చక్కగా ఆన్సర్ చేస్తుంది. నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తుంది. మనమే క్రియేట్ చేసి ఇంట్లో కూర్చొని అది ఇంకా నీతో పనే ఉంది. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ అయిపోయి మీరు మార్కెట్లోకి వచ్చే టైంకి ప్రపంచం ఎక్కడో ఉంటుంది. రోజుకి జనరేటివ్ ఏఐ, అజెంటిక్ ఏఐకి సంబంధించినటువంటి పోల్డ్ సాఫ్ట్వేర్లు మీరు చేయగలిగే పని చేస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా తీసుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో లెటర్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిక్రూట్ చేసుకుని తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫోసిస్లోంచి పీకేశారు కదా, మీ అందరికీ తెలుసు కదా. వీళ్ళకి టాలెంట్ లేదని చెప్పి టెస్ట్ పెట్టేసి మరి ఇనీషియల్గా జాబ్ ఇచ్చి లెటర్ ఇచ్చినప్పుడు టాలెంట్ ఉంది, తర్వాత లేదు. ప్లస్ ఇంకొకటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఐటీ జాబ్స్ ఇండియాలో అన్ని అబ్రాడ్ నుంచి వచ్చేటువంటి ప్రాజెక్టులే. అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, మీరు వేరెవర్ యూ టేక్ ఇట్, ఓకే. ఇవి గనక డోర్స్ బంద్ అయితే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది.